కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్న యష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనే యాంటిసిపేషన్ మామూలుగా లేదు. కానీ ఈ 4 ఇయర్స్‌లో పోస్ట్‌పోన్‌మెంట్స్ మధ్యలో రిలీజ్ చేసిన కంటెంట్‌తో ఆ ఎక్సైట్‌మెంట్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. సరే, ఎంత టైం తీసుకున్నారు, పెద్ద బడ్జెట్, పైగా యష్ కూడా రైటింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఏదో గట్టిగానే కుక్ చేసినట్టున్నారులే అని అనుకున్నా. మరి ఫైనల్‌గా వాళ్ళు కుక్ చేసిన బిర్యానీనా? లేదా కిచిడీనా? అది తెలుసుకోబోయే ముందు రివ్యూస్ జెన్యూన్‌గా అందరికంటే ముందు ఇస్తున్నా సరే, మీరు మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా కొట్టండి. స్టోరీ విషయానికొస్తే యష్ యాజ్ రాయ, నేలపేర యాజ్ గంగ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. పోర్చుగీస్ రూల్‌లో ఉన్న గోవాకి వచ్చి అక్కడ ఓపియం ట్రేడ్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ జర్నీలో కేఆర్ ఆత్మని యాజ్ నాదియా రాయ లైఫ్‌లోకి ఎలా వచ్చింది? ఆ తర్వాత వాళ్ళ సన్ యష్ యాజ్ టికెట్ స్టోరీ ఏంటి? ఈ క్యారెక్టర్స్ మధ్య ఏం జరిగింది? అనేది బేసిక్ స్టోరీ. ఇక పాజిటివ్ విషయానికొస్తే యష్ అండ్ కియారా. యష్ యాజ్ రాయ లుక్స్ ఫెంటాస్టిక్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్యారెక్టరైజేషన్‌లో కేజీఎఫ్ వైపు కొంచెం కనిపించిన స్క్రీన్ ప్రెజెన్స్‌తో రాయ క్యారెక్టర్‌ని చాలా బాగా క్యారీ చేశాడు. స్టైలింగ్ అండ్ ఓవరాల్ లుక్ కూడా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. కియారా అద్వానీ యాస్ నాదియా లుక్ స్టన్నింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. యష్, కియారా కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ నేచురల్‌గా అనిపించాయి. సర్కస్ పర్ఫార్మర్‌గా కియారా కూడా చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. విజువల్‌గా 'టాక్సిక్' చాలా రిచ్ అండ్ స్టైలిష్‌గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్స్. ఫ్రేమింగ్, లైటింగ్, స్టైలిష్ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సర్కస్ పోర్షన్స్ విజువల్లీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్‌ని కూడా డిఫరెంట్ స్టైల్స్‌లో స్టైలిష్‌గా షూట్ చేశారు. ఓవరాల్‌గా విజువల్ క్వాలిటీ విషయంలో సినిమా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. నెక్స్ట్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్స్. ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమాకి మేజర్ ప్లస్. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా పోర్చుగీస్ రూల్‌లో ఉన్న గోవాని రీక్రియేట్ చేసిన విధానం చాలా బాగుంది. సెట్స్, లొకేషన్స్ అండ్ డీటెయిలింగ్ అన్నీ ఆ పీరియడ్ ఫీల్‌ని కన్విన్సింగ్‌గా తీసుకొచ్చాయి. కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ కూడా చాలా స్టైలిష్‌గా క్యారెక్టర్స్‌కి సూట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఓవరాల్‌గా ఆ వరల్డ్ విజువల్ రీక్రియేట్ చేసిన ఎఫర్ట్ స్క్రీన్ మీద క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, ఫైనల్ ట్విస్ట్. ఫైనల్‌గా వచ్చే ట్విస్ట్ మాత్రం నాకు నచ్చింది. ట్విస్ట్ ఇట్‌సెల్ఫ్ రొటీన్ అనే చెప్పాలి. కానీ దాన్ని అన్‌ఫోల్డ్ చేసిన విధానం బాగుంది. రివీల్ అయ్యాక ముందు జరిగిన కొన్ని సీన్స్, క్యారెక్టర్ బిహేవియర్ అండ్ టైమ్ లైన్ రిలేటెడ్ కన్‌ఫ్యూజన్‌కి క్లారిటీ వస్తుంది. నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ విషయానికొస్తే స్టోరీ ఎందుకులే అనుకున్నారేమో. ప్రతి 10-15 మినిట్స్‌కి ఒక ఫైట్, వయలెన్స్, సెక్స్ సీన్ లేదా బేస్ వాయిస్‌లో ఒక డైలాగ్. ఇలా ఏదో ఒక సీక్వెన్స్ వస్తూనే ఉంటుంది. స్టోరీ మాత్రం పెద్దగా ముందుకు వెళ్ళదు. ఒక స్టేజ్ తర్వాత గన్స్ అండ్ గర్ల్స్ ఉంటే సినిమా నడిచేస్తదిలే అనుకున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. సినిమా చాలా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. సర్లే, ఇప్పుడు ఏదో బానే ఉంది అనుకునే లోపు మళ్ళీ ఒక ఫైట్ లేదా ఎస్వాగ్ చూపించడానికి పెట్టినట్టు ఇంకో సీన్ వస్తుంది. సీన్స్ క్రియేట్ చేయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ స్టోరీని ఎంగేజింగ్‌గా ముందుకు తీసుకెళ్లడం మీద కనిపించలేదండి. నెక్స్ట్, రైటింగ్. రైటింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ డైనమిక్స్‌కి ప్రాపర్ క్లారిటీ లేకపోవడం. చాలా మంది క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. కానీ ఎవరికి ఎవరితో ఏం ఈక్వేషన్ ఉంది, ఎవరి మోటివ్ ఏంటి అనేవి క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల కొన్ని పోర్షన్స్ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా అదర్ యష్ క్యారెక్టర్ టికెట్. అదే మన గెడ్డం లేని యష్. ఆ క్యారెక్టర్ అయితే లిటరల్లీ చిరాకొస్తది. ఏదో క్రేజీ, అన్‌ప్రెడిక్టబుల్, వయలెంట్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి ఇచ్చి పడేసాం అనే ఫీల్ అయ్యారో ఏంటో తెలీదు కానీ, నాకు మాత్రం అస్సలు కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్‌లో కొంచెం క్లారిటీ వస్తుంది. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. నెక్స్ట్, తెలుగు డబ్బింగ్ గూడా. సినిమా నేను తెలుగులో చూసా. డబ్బింగ్ మాత్రం చాలా బెటర్‌గా ఉండాల్సింది. యష్‌ది తప్ప మిగతా క్యారెక్టర్స్‌కి వాయిస్ సరిగ్గా సెట్ అవ్వలేదండి. ఒక 2, 3 డైలాగ్స్ బాగా ల్యాండ్ అయినా మిగతావి చాలా వరకు తెలుగులోకి నేచురల్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేదనే ఫీలింగ్ వస్తుంది. లైక్ లిప్ సింక్ ఇష్యూ కూడా యాడ్ అవ్వడం వల్ల ఎక్స్‌పీరియన్స్ ఇంకా బ్యాడ్‌గా ఉంటుంది. నెక్స్ట్, మ్యూజిక్. మ్యూజిక్ కూడా నాకు పెద్దగా వర్క్ అవ్వలేదు. 'టబాయి' సాంగ్ మాత్రం బాగుంది. థియేటర్‌లో కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అది తప్ప మిగతా సాంగ్స్ అంత గుర్తుండిపోయేలా లేవు. బీజీఎం కూడా జస్ట్ ఓకే అనిపించింది. ఇలాంటి స్టైలిష్ ఫిల్మ్‌కి మ్యూజిక్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండుంటే చాలా సీన్స్‌కి వేరే లెవెల్ ఇంపాక్ట్ వచ్చేది. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే 'టాక్సిక్' ఈస్ ఎ బ్యాడ్ ఫిల్మ్. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. బ్యూటిఫుల్ విజువల్స్, ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉన్నా హార్డ్‌లీ ఒక 3, 4 సీన్‌లు తప్ప సినిమా ఎక్కడ ప్రాపర్‌గా కిక్ ఇవ్వలేదు. బేసిక్‌గా ఇది స్టోరీ కన్నా సీన్స్‌తో నడిపించే సినిమా. ప్రాబ్లమ్ ఏంటంటే ఆ సీన్స్ కూడా అంత ఎక్సైటింగ్‌గా ఉండవు. ఒక పాయింట్ తర్వాత పేషెంట్‌ని టెస్ట్ చేస్తుంది. సో, డెఫినైట్‌లీ 18+. చిన్న పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళకండి. సో, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీస్ వరకు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.